శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది తెనాలి రామలింగడి కథల్లోని ఒక కథ. విజయనగరంలో సుదత్తుడు అనే చిత్రకారుడు ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గరకు ఆ నగరంలోని పెద్ద వ్యాపారిగా పేరున్న సోమశేఖరుడు వచ్చి తన చిత్రం గీయమని అడిగాడు. సుదత్తుడు వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి చిత్రాన్ని గీశాడు. కానీ సోమశేఖరుడు వచ్చి ఆ బొమ్మను చూసి తనలా లేదని చెప్పాడు. సుదత్తుడికి కోపం వచ్చినప్పటికీ చేసేదేమీ లేక మరో బొమ్మను గీయడం మొదలెట్టాడు. రెండో బొమ్మను చూసిన వ్యాపారి ఈసారి కూడా తనలా లేదని చెప్పి వెళ్ళిపోయాడు. 2 వారాల పాటు శ్రమ వృధా అయిందే తప్ప చిల్లిగవ్వ కూడా రాలేదని విచారించసాగాడు సుదత్తుడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న తెనాలి రామలింగడు సుదత్తుడు బాధపడుతుండడాన్ని గమనించి కారణం ఏమిటని అడిగాడు. జరిగిందంతా తెలుసుకున్న రామలింగుడు సుదత్తుడి చెవిలో ఒక ఉపాయాన్ని చెప్పాడు. రామలింగడు చెప్పినట్టే సుదత్తుడు తన దగ్గరున్న వ్యాపారి బొమ్మల్లో ఒక దానిమీద దద్దమ్మ అని, రెండో దానిమీద చెమట అని రాసి ఇంటి ముందు ఉంచాడు. మూడోసారి తన చిత్రం కోసం వచ్చిన సోమశేఖరుడు ఆ బొమ్మను చూసి సుదత్తుడి మీద కోప్పడ్డాడు. ఆ బొమ్మ మీది కానప్పుడు మీకెందుకండి అంత కోపం అని వాదించాడు సుదత్తుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న సోమశేఖరుడు రాజీకి వచ్చి క్షమాపణ కోరాడు. అంతేకాకుండా ఆ 2 బొమ్మలకి డబ్బులిచ్చి వాటిని కూడా ఇంటికి తీసుకెళ్లాడు. ఉపాయం ఫలించినందుకు సుదత్తుడు ఎంతో సంతోషంతో తెనాలి రామలింగడికి ధన్యవాదాలు తెలిపాడు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.